హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను, మాట్లాడకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ అంటే మాట్లాడకు అని. నెక్స్ట్ వన్, ఈరోజు ఒంట్లో చాలా నలతగా ఉంది. దీన్నే ఐ ఫీల్ వెరీ సిక్ టుడే. ఐ ఫీల్ వెరీ సిక్ టుడే అంటే ఈరోజు ఒంట్లో చాలా నలతగా ఉంది అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు వర్షం పడుతుందా? దీన్నే ఈజ్ ఇట్ రైనింగ్ నౌ. ఈజ్ ఇట్ రైనింగ్ నౌ అంటే ఇప్పుడు వర్షం పడుతుందా అని. నెక్స్ట్ వన్, ఎగ్జామ్ ఎలా రాసావు? దీన్నే హౌ డిడ్ యూ రైట్ యువర్ ఎగ్జామ్. హౌ డిడ్ యూ రైట్ యువర్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఎలా రాసావు అని. నెక్స్ట్ వన్, అందరూ దీన్ని చేయలేరు. దీన్నే ఎవ్రీబడి కాంట్ డూ ఇట్. ఎవ్రీబడి కాంట్ డూ ఇట్ అంటే అందరూ దీన్ని చేయలేరు అని. నెక్స్ట్ వన్, నిన్ను దోమలు కుట్టాయా? దీన్ని డిడ్ మస్కిటోస్ బైట్ యూ. డిడ్ మస్కిటోస్ బైట్ యూ అంటే నిన్ను దోమలు కుట్టాయా అని. నెక్స్ట్ వన్, మరి నాకు నువ్వు నేర్పించవచ్చు కదా? దీన్ని వై డోంట్ యూ టీచ్ మీ దెన్. వై డోంట్ యూ టీచ్ మీ దెన్ అంటే మరి నాకు నువ్వు నేర్పించవచ్చు కదా అని. నెక్స్ట్ వన్, ఆమె కొద్దిసేపటి క్రితం బిర్యానీ వండింది. దీన్ని షీ కుక్డ్ బిర్యానీ ఎ వైల్ ఎగో. షీ కుక్డ్ బిర్యానీ ఎ వైల్ ఎగో అంటే ఆమె కొద్దిసేపటి క్రితం బిర్యానీ వండింది అని. నెక్స్ట్ వన్, నాకు ఇప్పుడు టైం లేదు. దీన్నే ఐ డోంట్ హ్యావ్ టైమ్ నౌ. ఐ డోంట్ హ్యావ్ టైమ్ నౌ అంటే నాకు ఇప్పుడు టైం లేదు అని. నెక్స్ట్ వన్, నేను నీకు తర్వాత నేర్పిస్తాను. దీన్నే ఐ విల్ టీచ్ యూ లేటర్. ఐ విల్ టీచ్ యూ లేటర్ అంటే నేను నీకు తర్వాత నేర్పిస్తాను అని. నెక్స్ట్ వన్, ఆకలి అస్సలు వేయడం లేదు. దీన్నే ఐ లాస్ట్ మై అపెటైట్. ఐ లాస్ట్ మై అపెటైట్ అంటే ఆకలి అస్సలు వేయడం లేదు అని. నెక్స్ట్ వన్, నా కంట్లో నేను పొడుచుకున్నాను. దీన్నే ఐ పోక్డ్ మై సెల్ఫ్ ఇన్ ద ఐ. ఐ పోక్డ్ మై సెల్ఫ్ ఇన్ ద ఐ అంటే నేను నా కంట్లో పొడుచుకున్నాను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? దీన్నే వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్. వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్ అంటే నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని. నెక్స్ట్ వన్, తను నిజంగా నా గురించి అలా చెప్పిందా? దీన్ని డిడ్ షీ రియలీ సే దాట్ అబౌట్ మీ. డిడ్ షీ రియలీ సే దాట్ అబౌట్ మీ అంటే తను నా గురించి నిజంగా అలా చెప్పిందా అని. నెక్స్ట్ వన్, వెళ్ళి అడుగు తనని కావాలంటే. దీన్ని యూ కెన్ గో అండ్ ఆస్క్ హర్ ఇఫ్ యూ వాంట్ టు. యూ కెన్ గో అండ్ ఆస్క్ హర్ ఇఫ్ యూ వాంట్ టు అంటే వెళ్ళి అడుగు తనని కావాలంటే అని. నెక్స్ట్ వన్, చెయ్యి దురదగా ఉంది. దీన్నే మై హ్యాండ్ ఈస్ ఇచ్చి. మై హ్యాండ్ ఈస్ ఇచ్చి అంటే చెయ్యి దురదగా ఉంది అని. నెక్స్ట్ వన్, ఇది కూడా అతనే చెప్పాడా? దీన్ని హీ టోల్డ్ యూ దిస్ యాజ్ వెల్. హీ టోల్డ్ యూ దిస్ యాజ్ వెల్ అంటే ఇది కూడా అతనే చెప్పాడా అని. నెక్స్ట్ వన్, నువ్వు ఆ జాబ్ని ఎంతకాలం చేశావు? దీన్నే హౌ లాంగ్ డిడ్ యూ డూ దాట్ జాబ్. హౌ లాంగ్ డిడ్ యూ డూ దాట్ జాబ్ అంటే నువ్వు ఆ జాబ్ని ఎంతకాలం చేశావు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇంకా వెళ్ళలేదా? దీన్నే
స్టిల్ యూ డిడ్ంట్ గో, స్టిల్ యూ డిడ్ంట్ గో అంటే నువ్వు ఇంకా వెళ్ళలేదా అని. నెక్స్ట్ వన్, నేనేం చేయాలి ఇప్పుడు? దీన్ని వాట్ షుడ్ ఐ డూ నౌ, వాట్ షుడ్ ఐ డూ నౌ అంటే నేనేం చేయాలి ఇప్పుడు అని. నెక్స్ట్ వన్, నిన్ను దోమలు కుడుతున్నాయా? దీన్ని ఆర్ మస్కిటోస్ బైటింగ్ యూ, ఆర్ మస్కిటోస్ బైటింగ్ యూ అంటే నిన్ను దోమలు కుడుతున్నాయా అని. నెక్స్ట్ వన్, నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదు? దీన్ని వై ఆర్ యూ నాట్ టాకింగ్ టు మీ, వై ఆర్ యూ నాట్ టాకింగ్ టు మీ అంటే నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని. నెక్స్ట్ వన్, గత 6 గంటలుగా నేను వాంతులు చేసుకుంటున్నాను. దీన్ని ఐ హ్యావ్ బీన్ వామిటింగ్ ఫర్ ద లాస్ట్ 6 hours, ఐ హ్యావ్ బీన్ వామిటింగ్ ఫర్ ద లాస్ట్ 6 hours అంటే గత 6 గంటలుగా నేను వాంతులు చేసుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్, నాకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. దీన్ని ఐ యామ్ రియల్లీ సిక్, ఐ యామ్ రియల్లీ సిక్ అంటే నాకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు అని. నెక్స్ట్ వన్, త్వరగా వచ్చి నన్ను కలువు. దీన్నే ఇమీడియట్లీ కమ్ అండ్ మీట్ మీ, ఇమీడియట్లీ కమ్ అండ్ మీట్ మీ అంటే త్వరగా వచ్చి నన్ను కలువు అని. నెక్స్ట్ వన్, నాకు చెప్పొచ్చు కదా, నేను తీసుకొస్తాను. దీన్నే యూ క్యాన్ టెల్ మీ రైట్, ఐ విల్ బ్రింగ్ ఇట్, యూ క్యాన్ టెల్ మీ రైట్, ఐ విల్ బ్రింగ్ ఇట్ అంటే నాకు చెప్పొచ్చు కదా, నేను తీసుకువస్తాను అని. నెక్స్ట్ వన్, నీకు నేనంటే ఇష్టమా? దీన్నే డూ యూ లైక్ మీ, డూ యూ లైక్ మీ అంటే నీకు నేనంటే ఇష్టమా అని. నెక్స్ట్ వన్, అతని ఫోన్ కలవట్లేదు. దీన్ని హిస్ ఫోన్ ఈజ్ నాట్ కనెక్టింగ్, హిస్ ఫోన్ ఈజ్ నాట్ కనెక్టింగ్ అంటే అతని ఫోన్ కలవట్లేదు అని. నెక్స్ట్ వన్, మాకు రేపు ఎగ్జామ్ ఉంది. దీన్ని వీ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుమారో, వీ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుమారో అంటే మాకు రేపు ఎగ్జామ్ ఉంది అని. నెక్స్ట్ వన్, నేను చెప్పను. దీన్నే ఐ వోంట్ టెల్ యూ, ఐ వోంట్ టెల్ యూ అంటే నేను చెప్పను అని. నెక్స్ట్ వన్, ఇది నీ కోసం. దీన్నే దిస్ ఈజ్ ఫర్ యూ, దిస్ ఈజ్ ఫర్ యూ అంటే ఇది నీ కోసం అని. నెక్స్ట్ వన్, నెమ్మదిగా నడవండి. ఇలా చెప్తూ ఉంటాం కదా మనం ఎవరితోనైనా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్స్, ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి కామెంట్ చేయడానికి. అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. Stay tuned for next video. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.